నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒకే విస్తీర్ణంలో ఒకే సీజన్లో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడమే అంతర పంటల పద్ధతి. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో కొంతైనా రైతుకు కనీస పెట్టుబడైనా చేతికి రావాలంటే అంతర పంటలు సాగు చేపట్టాల్సిందే. అంతేకాదు, ఒక పంటకు సరైన గిట్టుబాటు కాకపోయినా మరో పంట ద్వారా రైతు ఆదాయం పొందగలగాలి. అప్పుడే రైతు సాగులో ధైర్యంగా నిలబడగలుగుతాడు. అదే చేసి చూపిస్తున్నారు అనంత రైతు. ఒక పంట వద్దు, ఒకే పొలంలో భిన్న పంటలు ముద్దంటున్న అనంత రైతు విజయగాథను చూద్దాం పదండి. సర్వసాధారణంగా రైతులు ఒక కాలంలో ఒకే పంటను సాగు చేస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద వల్ల పంట నష్టపోతే రైతు ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అలాగే మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోయినా రైతు సాగులో నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ పంటల్ని సరైన అవగాహనతో వేస్తే ఎలాంటి వైపరీత్యాలు సంభవించినా, పంట నష్టపోయినా రెండో పంట నుంచి మంచి దిగుబడులు పొందవచ్చు, ఆదాయాన్ని ఆర్జించవచ్చు. అందుకే అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామానికి చెందిన రైతు దామోదర్ రెడ్డి తనకున్న 4 ఎకరాల భూమిలో మునగ ప్రధాన పంటగా, కంది, పప్పు శనగను అంతర పంటలుగా సాగు చేస్తున్నాడు. రైతు దామోదర్ రెడ్డి గతంలో పప్పు శనగ సాగు చేశారు. సాగులో మంచి దిగుబడి వచ్చినా ఆశించిన ధర లేక నష్టాన్ని చవిచూశాడు. రైతులంతా ఒకే పంట సాగు చేస్తుండడం, నష్టాలను చవిచూస్తుండటంతో ఈ ఏడు తాను భిన్నంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అనంతపురం వెళ్లి 3,500 వెచ్చించి కేజీ మునగ విత్తనాలను కొనుగోలు చేశాడు. ఈ విత్తనాలను పొలంలో నాటించాడు. ప్రస్తుతం పంట ఏపుగా పెరగడంతో పాటు పిందె, పూత దశలో పంట ఆశాజనకంగా ఉంది. మరో 15 రోజుల్లో మునగకాయలు కోతకు రానున్నాయి. నేను ఈ సంవత్సరం కొత్తగా మునగ పెట్టాలనే ఆలోచన వచ్చి మునగ ఏర్పాటు పెట్టుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు 4 ఎకరాలు పెట్టినాను. 4 ఎకరాలకు కలిసి 1 కేజీ విత్తనం తెచ్చిన, కేజీ 3,500 రూపాయలతో కొనుక్కొచ్చి పెట్టాను. ఇప్పుడు 9 నెలలు అయింది. పంట ఇప్పుడు మొదలవుతుంది. ఫస్ట్ తూరి ఎరువులు వచ్చి ఘనజీవామృతం వేసినాను. ఇప్పుడు రెండోసారి వచ్చి ఇది పొటాషు 14-35-14 వేయిస్తున్నాము. ఇక ఒక 15-20 రోజులకు కోతకు వస్తుంది. పంట కూడా మాకు కొంత ఆశాజనకంగా కనపడుతుంది. మా లెక్క ప్రకారం ఇప్పుడు దీని ఎస్టిమేషన్ వచ్చి 4 ఎకరాలు కలిసి ఒక 4-5 లక్షలు రావచ్చు అనే ఎస్టిమేషన్లో ఉన్నాము. 10 అడుగులకు ఒక మునగ చెట్టు నాటాము. చెట్టుకి మధ్యలో గ్యాప్ ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో అంతర పంటగా కంది కూడా వేసినాము. కంది కూడా తిరుపతి దగ్గర నుంచి కొలంబియా కంది తెచ్చినాము. ఇవి కూడా బాగానే ఆశాజనకంగా ఉన్నాయి. మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఒక పంట శనగ వేయాలని చెప్పి అంతర పంటగా శనగ కూడా వేసినాము. ఇప్పుడు ఇంక ఇది తూరు కింద చెట్ల మధ్యలో ఉండే పంట ఇది ఒక్కసారి వేసుకోవచ్చు. మళ్ళీ తూరు నెక్స్ట్ ఎండాకాలంకి వచ్చే కొద్దీ మళ్ళీ టమాటా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. అది మునగ ప్రధాన పంటగా సాగు చేయడంతో పాటు అంతర పంటగా అక్కడక్కడ కొలంబో కంది, పప్పు శనగ సాగు చేశారు. ప్రస్తుతం ఇవి పూత దశలో ఉన్నాయి. మునగకాయ విత్తనాలు నాటిన 9 నెలలకు కాపుకు వస్తుంది. నీరు అవసరం తక్కువ, ఎక్కువగా నీరందించినా దిగుబడి తగ్గిపోతుంది. ఈయనకు హంద్రినేవా కాలువ పక్కనే ఉంది. దీంతో ప్రభుత్వం అందించిన సబ్సిడీతో సౌర పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా 15 నుంచి 20 రోజులకు ఒకసారి పంటకు నీటిని అందిస్తున్నారు. నీటి సౌకర్యం కోసం సోలార్ ప్లాంట్ పెట్టుకున్నాము. అది సబ్సిడీలో వచ్చిన సోలార్ ప్లాంట్ కూడా హంద్రినేవా కాలువ మా చేను పక్కలో పోతుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మేము ఉపయోగించుకుంటున్నాము. మేము 15 రోజులకు ఒక తూరి, 20 రోజులకు ఒక తూరి నీటి తడి ఇస్తున్నాము. ఈ మునగకు వచ్చి నీటి తడి ఎక్కువగా అవసరం లేదు. చెట్టు వాడు వచ్చినప్పుడల్లా నీళ్లు పెడుతుంటే పూత వస్తుంటుంది. పూత వచ్చినప్పుడు అట్లే కాపు నీళ్ళు పడుతుంది. దీనికి ఎక్కువ నీటి వసతి ఎక్కువ కల్పించినా కానీ ఊరికే చెట్టు పెరుగుతుంది కానీ కాపు తగ్గిపోతుంది. దీనికి ఎక్కడ తిరిగి వాడొచ్చినప్పుడే నీళ్లు పెట్టాలా. 15 రోజులు 20 రోజులకు ఒకసారి. పెట్టుబడి పోగా ఏడాదికి 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు అంచనా వేస్తున్నాడు. 1200 మొక్కల్లో ఒక్కో మొక్కకు 500 నుంచి 600 వరకు మునగకాయలున్నాయని, 2 నుంచి 3 లక్షల వరకు కనీస ఆదాయం వస్తుందని రైతు చెప్తున్నాడు. మునగకాయలు కట్టింగ్ తర్వాత 5 నుంచి 6 సంవత్సరాల పాటు పంటను సాగు చేయొచ్చు.
పంట దిగుబడిని హైదరాబాద్, అనంతపురం, బళ్ళారి మార్కెట్లో విక్రయిస్తానని రైతు చెప్తున్నాడు. మొదట దామోదర్ మునగ సాగు చేస్తుంటే తోటి రైతులు దిగుబడి రాదని, పంట వేయొద్దని హేళన చేశారు. ఇప్పుడు వారే మొక్కల ఎదుగుదలను, దిగుబడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. రైతు ప్రయోగం ఫలించడంతో ఇతర రైతులు కూడా నల్లరేగడి పొలంలో ఈ పంటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు.